ప్రతి ఒక్కరికి వైద్యం అందిస్తానని చెప్పిన జగన్ రెడ్డి మాటలు ఆచరణలో ఎక్కడా లేదని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు దేగల ప్రభాకర్ మండిపడ్డారు. ప్రభుత్వ వైద్యశాల ఎక్కడ చూసినా కనీస సౌకర్యాలు కూడా లేవని, పేదవారికి ఎలా వైద్యం అందిస్తారని ప్రశ్నించారు. ప్రజలకు వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రతి ఆదివారం గుంటూరు నగరంలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ప్రభాకర్ పేర్కొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని సీతారామ నగర్ 2వ లైన్లో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు. ఈ శిబిరంలో 4 డాక్టర్లు వైద్య సేవలు అందించి ఉచితంగా అవసరమైన వైద్య పరీక్షలు చేసి మందులను పంపిణీ చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో సుమారు 320 మంది పాల్గొని వైద్యం చేయించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ సీజనల్ జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కనీస వైద్య సదుపాయాలు కూడా అందించడం లేదని ఆరోపించారు. గుంటూరు నగరంలో ఏ ప్రాంతం చూసినా కూడా ప్రజలు అనేక రకాల సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారని, వారికి ఆరోగ్య సురక్షా కేంద్రాలలో కనీసం వైద్యం కూడా అందడం లేదన్నారు. స్కాములకే పరిమితమైన జగన్ రెడ్డి వైద్యాన్ని, రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రజల కోసం, ప్రజల ఆరోగ్యం కోసం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని మరిన్ని మెగా ఉచిత మెడికల్ క్యాంపులను నిర్వహించి ప్రజలకు సేవ చేస్తామని ప్రభాకర్ పేర్కొన్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా వైద్యం అందిస్తా అని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా ఏ రకంగా కూడా చూసినా కానీ, జనరల్ హాస్పిటల్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినా కానీ పేషెంట్లకి సరైన సదుపాయాలు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకునే నాదులు లేరు. మరి మురికి వాడల్లో పేద ప్రజలు ఉన్న చోట మరి సీజన్ వారి జ్వరాలు వస్తే మరి కనీసం చిన్న మెడికల్ క్యాంపుల ద్వారా అయినా కానీ వాళ్ళకి కొన్ని టెస్టులు చేసి ఆ టెస్టుల ద్వారా మరి వాళ్ళకి ఏదైతే మరి ప్రాబ్లం ఉందో ఆ జబ్బును కనుక్కొని మన వంతు సహాయ సహకారాలు అందించి వాళ్ళకి మరి మందులు ఉచితంగా మందులు పంపిణీ చేయాలని చెప్పేసి ఆ టెస్టులు కూడా పెట్టుకోలేరు. కాబట్టి వాళ్ళకి ఉచితంగా మరి టెస్టులు చేయించేసి అట్లనే ఈసీజీ కూడా మరి స్ట్రోక్లు వస్తున్నాయి ఈ మధ్య. మరి వయసు ఒకప్పుడు 50 సంవత్సరాల తర్వాతే ఎవరికైనా కానీ హార్ట్ స్ట్రోక్ అంటే ఇప్పుడు అదేమీ లేదు. 20 సంవత్సరాల పిల్లలు కూడా మరి హార్ట్ అటాక్ వస్తున్నాయి. కాబట్టి ముందుగానే ఈ స్ట్రోక్ వస్తుందా రాదని తెలియడానికి ఈసీజీ ద్వారా కొంత గమనించవచ్చు. అది కూడా మనం ఉచితంగా ఇక్కడ ఏర్పాటు చేసాం. ఇవన్నిటి కూడా మా యొక్క ఉద్దేశం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ ప్రజా పరిపాలన అని చెప్పేసి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పేదలు, బడుగు బలహీన వర్గాలకి మేము సహాయ సహకారం అందిస్తా అని చెప్పేసి ఈ రోజున ఆరోగ్యాన్ని మరి వాళ్ళు పట్టించుకోకుండా కొత్తగా ఆరోగ్యశ్రీ పథకాల్లో మరి రేట్లు పెంచాము, 25 లక్షల దాకా పెంచామని చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకాల కోసం ప్రజలందరూ కూడా హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళకి మేము చేసిన వైద్యానికి తోటి డబ్బులు ఇవ్వలేదు, మేము కొత్త వైద్యం యాడ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చేయట్లేదు. అట్లానే మరి జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే మరి చాలా తీవ్రమైన ప్రాబ్లంతో పోతే వాళ్ళకి మరి సర్జరీ ఇమీడియట్గా చేయాల్సిన ఎమర్జెన్సీ సర్జరీలు కూడా 2-3 రోజుల పాటు చేయడానికి అక్కడ సరైన అవకాశాలు, సదుపాయాలు లేకపోవటం వల్ల వాళ్ళు మరణిస్తూ ఉన్నారు. ఇటువంటి ఘోరమైన పరిస్థితుల్ని మరి పేద ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. అట్లానే ఇటువంటి వర్షాలు పడింది మొన్న తుఫాను వల్ల మురికి వాడల్లో చాలా మందికి ఆ మురికి నీళ్ళు వచ్చి దానివల్ల దోమలు పెరిగి జ్వరాలు వచ్చి దానివల్ల కూడా వాళ్ళు కనీస సదుపాయాలు జ్వరాలే ఏ జ్వరం వచ్చింది, మలేరియానా, డెంగ్యూనా, లేకపోతే ఇంకో జ్వరమా, టైఫాయిడ్